హాయ్ చిన్నారులు, ఈరోజు కథకి మళ్ళీ స్వాగతం. అనగనగా ఒక అడవిలో కొన్ని కప్పలు ఒకరోజు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాయి. అప్పుడు రెండు కప్పలు పొరపాటున ఒక లోతైన గుంతలో పడిపోయాయి. పైనుంచి మిగతా కప్పలు చూసి, ఇది చాలా లోతుగా ఉంది, మీరు బయటికి రాలేరు, ఇక చనిపోవాల్సిందే అని అరుస్తూ ఉన్నాయి. ఒక కప్ప ఆ మాటలు నమ్మి ఆశ కోల్పోయి కాస్త కాస్త అలసిపోయి పడిపోయింది. కానీ ఇంకొక కప్ప మాత్రం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరికి ఒక పెద్ద గంతు బయటకు వచ్చేసింది. అందరూ ఆశ్చర్యంగా, మేము ఆపమన్నాం కదా, వినలేదా అని అడిగాయి. అప్పుడు కప్ప సంకేతాలతో చెప్పింది. అది చెవిటి కప్ప, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని అనుకుంది. మన మాటలు ఎవరికైనా బలం ఇవ్వగలవు లేదా కూల్చగలవు. కాబట్టి మాటలు ఒకరిని ప్రోత్సహించేలా ఉండాలి.